students, welcome to the online class. Last class లో portable water explanation అనేది ఇచ్చానండి. సో portable water యొక్క మెథడ్స్ అండ్ municipal water purification అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ portable water ని ఎలాగ డిటెక్ట్ చేస్తారు, how to detect the portable water. సో మీకు సిలబస్ లో అడిగింది ఏంటంటే డిటెక్ట్ portability of water అని అడిగి 2 మెథడ్స్ అడిగాడు. ఏ వచ్చేసి స్టాండర్డ్ qualitative procedure. 2 methods అడిగాడు. అందులో ఫస్ట్ వన్ వచ్చి స్టాండర్డ్ క్వాలిటేటివ్ ప్రొసీజర్ అండ్ సెకండ్ వన్ వచ్చి బి వచ్చేసి మెంబ్రేన్ ఫిల్టర్ టెక్నిక్. బి ఏంటి? మెంబ్రేన్ ఫిల్టర్ టెక్నిక్. మెంబ్రేన్ ఫిల్టర్ టెక్నిక్ మాట. ఏ వచ్చి స్టాండర్డ్ క్వాలిటేటివ్ ప్రొసీజర్ అండ్ డి వచ్చి మెంబ్రేన్ ఫిల్టర్ టెక్నిక్. సో ఇందులో ఫస్ట్ వన్ ఏ standard qualitative procedure. So in this standard qualitative procedure and 3 methods are used and they are A presumptive, B confirmed and C completed. 3 types of methods ni use చేస్తారు. presumptive test ఒకటి, confirmed test ఒకటి, completed test ఒకటి. So presumptive test lo em chestaru. So in this presumptive test and 2 medias are used and one is lactose broth and second one is McConkey broth. 2 medias lo ఉపయోగిస్తారు. ఒకటి lactose broth ఇంకొకటి McConkey broth అన్నమాట. సో ఈ lactose broth గాని or McConkey broth గాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే SSLV and DSLV. సింగిల్ స్ట్రెంత్ లాక్టోస్ బ్రాత్ ఒకటి, డబుల్ స్ట్రెంత్ లాక్టోస్ బ్రాత్. సింగిల్ స్ట్రెంత్ అంటే ఎగ్జాంపుల్ 10 ml ప్రిపేర్ చేసుకుంటారనుకోండి, ఇది 20 ml డబుల్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఓకేనమ్మా? సో సింగిల్ స్ట్రెంత్ లాక్టోస్ బ్రాత్ అండ్ డబుల్ స్ట్రెంత్ లాక్టోస్ బ్రాత్ ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ప్రిపేర్ చేసుకున్న తర్వాత సో యాడ్ 1 ml ఆఫ్ వాటర్ శాంపిల్ ఇన్ ది సింగిల్ స్ట్రెంత్ అండ్ 2 ml ఆఫ్ వాటర్ శాంపిల్ ఇన్ డబుల్ స్ట్రెంత్. వాటర్ శాంపిల్ ని మీరు ఏదైతే శాంపిల్ డిటెక్ట్ చేయాలనుకుంటారో వాటర్ శాంపిల్ ఇందులో ఇనాక్యులేట్ చేస్తారన్నమాట. ఇనాక్యులేట్ చేసిన తర్వాత ద మీడియా ఇస్ పుట్ ఇన్ ఇంక్యుబేషన్. సో ఇంక్యుబేషన్ పెట్టుకోవాలి కాబట్టి ఇంక్యుబేషన్ ఇక్కడ 24 నుంచి 48 అవర్స్ 37 degrees దగ్గర మనం ఇంక్యుబేషన్ పెట్టుకుంటాం. ఆఫ్టర్ ఇంక్యుబేషన్ మీరు ఇక్కడ ప్రిజంప్టివ్ టెస్ట్ ని ఎలాగ చెప్తారు అంటే నెక్స్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఎలా కన్ఫర్మ్ చేసుకుంటారంటే పాజిటివ్. సో పాజిటివ్ అండ్ నెగిటివ్ అని రిజల్ట్ ఇస్తారు. పాజిటివ్ అండ్ నెగిటివ్. సో పాజిటివ్ అనుకోండి గ్యాస్ ఫార్మేషన్, గ్యాస్ ప్రొడక్షన్ జరుగుతుంది అండ్ నెగిటివ్ అనుకోండి కలర్ చేంజ్. పాజిటివ్ అయితే గ్యాస్ ప్రొడక్షన్. సో ట్యూబ్స్ లో మీరు గ్యాస్ ప్రొడక్షన్ కనుక జరిగినట్టయితే పాజిటివ్ అని ఇండికేట్ అవుతుంది. నెగిటివ్ అయితే కలర్ చేంజ్. గ్యాస్ ప్రొడక్షన్ జరిగిందని ఎలా అబ్జర్వ్ చేస్తారు మేడం అని మీరు క్వశ్చన్ వేయచ్చు. సో ఎలా అబ్జర్వ్ చేస్తారంటే సో ఇన్ దీస్ టెస్ట్ ట్యూబ్స్, సో మనం ఈ టెస్ట్ ట్యూబ్స్ లో ప్లేసింగ్ ఆన్ ద డుర్హామ్ ట్యూబ్స్, స్మాల్ సైజ్ ఆఫ్ ట్యూబ్స్ ఉంటాయమ్మా, వాటిని డుర్హామ్ ట్యూబ్స్ అంటారు. ఆ ట్యూబ్స్ వేసినప్పుడు గ్యాస్ ప్రొడక్షన్ కనుక జరిగితే అవి మళ్ళీ పైకి ఇలా మనం వేసేది ఇలా కిందకి వేస్తే అవి పైకి తిరిగిపోతాయి, అది గ్యాస్ ప్రొడక్షన్. సో అది పాజిటివ్. ఒకవేళ నెగిటివ్ అనుకోండి కలర్ చేంజ్, మీడియా అనేది రెడ్ కలర్ లో ఉంటే అది డార్క్ బ్రౌన్ కలర్ కింద మారిపోతుంది, టర్న్ అయిపోతుంది. సో అలా పాజిటివ్ అండ్ నెగిటివ్. సో ఇలా పాజిటివ్ అండ్ నెగిటివ్ దగ్గర మీరు ఇక్కడ కన్ఫర్మ్ చేసుకుంటారు. సో ఇక్కడ ఈ మెథడ్ ఏమంటారు అంటే నథింగ్ బట్ ఎంపీఎన్ మెథడ్ అండి. ఎంపీఎన్ అంటే మోస్ట్ probable నెంబర్ అంటారు. ఎంపీఎన్ అంటే ఏంటమ్మా మోస్ట్ ప్రాబబుల్ నెంబర్ అన్నమాట. సో ఈ ఎంపీఎన్ టెక్నిక్ మాట, దిస్ ఇస్ నథింగ్ బట్ ఎంపీఎన్ టెక్నిక్. లాక్టోస్ బ్రాత్ గాని ఆర్ మెకాంకీ బ్రాత్ గాని యూస్ చేసే మెథడ్ ఏమంటారంటే ఎంపీఎన్ మెథడ్, మోస్ట్ ప్రాబబుల్ నెంబర్. సో ఇక్కడ మోస్ట్ ప్రాబబుల్, వాట్ ప్రాబబుల్, ఇక్కడ ఏ ప్రాబబుల్ అనేది ఏ నెంబర్ మీరు ఐడెంటిఫై చేస్తున్నారు అంటే కోలిఫార్మ్స్. సో దేనండి కోలిఫార్మ్ బ్యాక్టీరియా. సో వాటర్ మెయిన్లీ కంటే వాటర్ ఎక్కువగా ఏముంటుందంటే కోలిఫార్మ్స్ ఉంటాయి, ఈకోలై ఉంటుంది అండ్ బాసిల్ అనేది చాలా తక్కువ అండి. సో కోలిఫార్మ్స్, ఈకోలై, స్టెఫెలోకోకై, స్ట్రెప్టోకోకై ఈ బ్యాక్టీరియా అనేది వాటర్ లో ఎక్కువగా ప్రెజెంట్ అయ్యింది. సో ఈ ఎంపీఎన్ మెథడ్ అనేది దేనికి యూస్ చేస్తారు? ఎంపీఎన్ టెక్నిక్ ఈస్ మోస్ట్లీ యూజ్ టు ఐడెంటిఫై ది నెంబర్ ఆఫ్ కోలిఫార్మ్స్ ఇన్ వాటర్ శాంపుల్. ఎంత అమౌంట్ ఆఫ్ కోలిఫార్మ్స్ అనేవి వాటర్ లో ప్రెజెంట్ అయిన ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ ఎంపీఎన్ టెక్నిక్ ని యూస్ చేస్తారు. సో ఇక్కడ కన్ఫర్మ్ చేసుకుంటున్నారు ఎలాగా? బై యూజింగ్ ఆఫ్ ఎంపీఎన్ మెథడ్ ద్వారా మీరు కన్ఫర్మ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ కంప్లీటెడ్ చేయడానికి అంటే టెస్ట్ ప్రొసీజర్ కంప్లీట్ అయింది, ఇన్ని కాలనీస్ ఉన్నాయని చేయడానికి నెక్స్ట్ ఏం చేస్తారంటే స్టాండర్డ్ ప్లేట్ కౌంట్ చేస్తారండి. స్టాండర్డ్
ప్లేట్ కౌంట్, నథింగ్ బట్ స్ప్రెడ్ ప్లేట్ మెథడ్ అనమాట. సో స్ప్రెడ్ ప్లేట్ మెథడ్ మీ అందరికీ తెలుసు కదమ్మా. సో ఒక పెట్రీ ప్లేట్ తీసుకున్న తర్వాత మనం మీడియాని ఏం చేస్తాం, అందులో ఇనాక్యులేట్ చేస్తాం, పోర్ చేస్తాం. సో ఇనాక్యులేట్ కాదు, మీడియాని పోర్ చేస్తారు. పోర్ చేసిన తర్వాత ఈ ఎంపీఎన్ టెక్నిక్ దగ్గర వచ్చిన కల్చర్ని తీసుకొని దీని మీద స్ప్రెడ్ ప్లేట్ మెథడ్ కనుక మీరు చేసినట్టయితే, సో ఈ పెట్రీ ప్లేట్ మీరు ఇంక్యుబేషన్ పెట్టినట్టయితే ఆఫ్టర్ ఇంక్యుబేషన్ కాలనీస్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ కాలనీస్ అనేవి ఏమంటాయి అయితే కోలీఫార్మ్స్ అవుతాయి. అవే ఏమండి కోలీఫార్మ్స్. సో ఎన్ని కాలనీస్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయడానికి ఇక్కడ CFU, సో కాలనీ ఫార్మింగ్ యూనిట్స్ అంటారు. సో కాలనీ ఫార్మింగ్ యూనిట్స్ ఎంత అమౌంట్ ఆఫ్ కోలీఫార్మ్స్ అనేవి ఇక్కడ ప్రెసెంట్ అయినాయని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి n = y/dx ఫార్ములా, n = y/dx ఫార్ములా ద్వారా మీరు కోలీఫార్మ్స్ ని ఐడెంటిఫై చేస్తారన్నమాట. n అంటే నెంబర్ ఆఫ్ కాలనీ, నెంబర్ ఆఫ్ సెల్స్, అండ్ y అంటే నెంబర్ ఆఫ్ కాలనీస్, ఎన్ని కాలనీస్ ని మీరు ఐడెంటిఫై చేశారు. అండ్ d అంటే డైల్యూషన్ ఫ్యాక్టర్, అండ్ x అంటే అమౌంట్ ఆఫ్ ఇనాక్యులం, మీరు 0.1 ml యాడ్ చేశారా, 1 ml 2 ml యాడ్ చేశారా, ఎంత మీరు శాంపిల్ అక్కడ పెట్రీ ప్లేట్స్ లో కానీ టెస్ట్ ట్యూబ్స్ లో మీరు ఇనాక్యులేట్ చేశారండి. సో ఈ రెండు ఫార్ములాస్ ద్వారా కోలీఫార్మ్స్ అనేవి ఎన్ని ప్రెసెంట్ ఉన్నాయో మీరు ఐడెంటిఫై చేస్తారు. సో అదే ఇక్కడ ఏమవుతుందంటే కంప్లీటెడ్ టెస్ట్. సో స్టాండర్డ్ క్వాలిటేటివ్ ప్రొసీజర్ లో ఫస్ట్ ప్రిజంప్టివ్ చేయాలి, నెక్స్ట్ కన్ఫర్మ్ చేయడానికి ఇక్కడ ఎంపీఎన్ మెథడ్ ఉపయోగిస్తారు, అండ్ లాస్ట్ కంప్లీటెడ్ ద్వారా ఇక్కడ స్టాండర్డ్ ప్లేట్ కౌంట్ ఉపయోగించి CFU and n = y/dx ద్వారా సో కంప్లీట్ అయింది. సో ఇది హౌ మెనీ 10 నెంబర్ ఆఫ్ కాలనీస్ కోలీఫార్మ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ వాటర్ 20 ఎంత అమౌంట్ ఆఫ్ అక్కడ కోలీఫార్మ్స్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ కోలీఫార్మ్స్ ప్రెసెంట్ ఇన్ ద వాటర్ శాంపిల్ అనేది మీరు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, అది స్టాండర్డ్ క్వాలిటేటివ్ ప్రొసీజర్. అండ్ సెకండ్ మెథడ్ ఏంటి, సో సెకండ్ మెథడ్ ఇక్కడ ఏం ఉపయోగిస్తారంటే మెంబ్రేన్ ఫిల్టర్ టెక్నిక్. సో సెకండ్ ఏం చెప్పాను, మెంబ్రేన్ ఫిల్టర్ టెక్నిక్. So membrane filter technique. So this method is used for the bacteriological examination of water. So this method is used for the bacteriological examination of water. Bacteriological examination of water ఉపయోగించేది membrane filter technique. So in this membrane filters are used. ఇక్కడ ఉపయోగించే ఫిల్టర్స్ ఏంటి, membrane filters, and these filters is made up of, ఈ ఫిల్టర్స్ అనేవి దేంతో తయారై ఉంటాయి, these filters is made up of cellulose derivative. ఈ ఫిల్టర్స్ అనేవి దేని ద్వారా తయారై ఉంటాయి అంటే సెల్యులోస్ డెరివేటివ్. సో ఇక్కడ మెంబ్రేన్ ఫిల్టర్ టెక్నిక్ అనేది ప్రొసీజర్ ఎలా జరుగుతుంది. సో ఈ ప్రొసీజర్ ఏంటంటే మీరు ఇది ఒకవేళ ఈ పిక్చర్ ఈ డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేస్తే, సో 2 ఫన్నల్స్ ఉన్నాయన్న ఇక్కడ. ఈ 2 ఫన్నల్స్ కూడా వాటర్ తో ఫిల్ అప్ అయి ఉంటుందన్నమాట. సో ఈ ఫన్నల్స్ అన్ని వాటర్ తో ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డిస్క్ ని ప్లేస్ చేస్తారు. మెంబ్రేన్ ఫిల్టర్ మిల్లీ-4 మెంబ్రేన్ ఆర్ మిల్లీ-4 ఫిల్టర్స్ అని కూడా పిలుస్తారు. సో అనదర్ నేమ్ మెంబ్రేన్ ఫిల్టర్ ఇస్ ఆల్సో కాల్డ్ యాస్ ఆర్ ఆల్సో నోన్ యాస్ మిల్లీ-4 ఫిల్టర్. సో ఈ ఫిల్టర్స్ దగ్గర మీరు ఫిల్టరేట్ చేసేస్తారు. ఆ ఫిల్టర్స్ ని నెక్స్ట్ దేని మీద రిప్లేస్ చేయాలంటే అబ్జార్బెంట్ ప్యాడ్స్ ఉంటాయి. అబ్జార్బెంట్ ప్యాడ్ పేరులోనే ఉంది, అబ్జార్బెంట్ పీల్చుకుంటే. ఓకేనా, అబ్జార్బెంట్ ప్యాడ్. సో ఈ మెంబ్రేన్ ఫిల్టర్స్ ని అండ్ అబ్జార్బెంట్ ప్యాడ్స్ ని ఎక్కడ ప్లేస్ చేయాలంటే మీడియాని ప్రిపేర్ చేసుకోవాలి, సూటబుల్ మీడియా. సో కోలీఫార్మ్స్ కాబట్టి న్యూట్రియంట్ అగారు అయినా ఉపయోగించవచ్చు, లేదా ఈకోల్ అయితే ఎండో అగారు, EMD అగారు, ఈయోసిన్ మిథైల్ బ్లూ అగారుని యూజ్ చేస్తారు. సో ఆ ఫిల్టర్ పేపర్ ని అంటే ఆ మెంబ్రేన్ ఫిల్టర్ ని అండ్ అబ్జార్బెంట్ ప్యాడ్ ని తీసుకొచ్చి సోలిడిఫై ఉన్న మీడియా మీద మీరు ప్లేస్ చేయాలండి, ది హెల్ప్ ఆఫ్ ఫోర్సెస్. ఓకేనా, సో membrane filters absorbent pads and both are collect and put on the solidifying media with the help of forceps తో ప్లేస్ చేసిన తర్వాత now the petri plate is incubated. petri plate మీరు ఇక్కడ ఏం చేయాలండి, ఇంక్యుబేషన్ పెట్టేసుకుంటారు. సో ఇంక్యుబేషన్ 24 hours 37 degrees in an incubator. So after incubation and colonies are identified in membrane filter disc. మీకు డిస్క్ పైన ఇక్కడ బ్లూ కలర్ లో చూసారా, అవి కాలనీస్ అన్నమాట. సో కాలనీస్ ఆర్ నథింగ్ బట్ కోలీఫార్మ్ బ్యాక్టీరియా. ఎన్ని కోలీఫార్మ్స్ ఉన్నాయో మీకు ఇక్కడ ఈ డిస్క్ పైన మీకు ఐడెంటిఫై అవుతుంది. ఆ కోలీఫార్మ్స్ ని మీరు మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాలి. CFU or n = y/dx ఫార్ములా ద్వారా మీరు క్యాలిక్యులేట్ చేస్తారు. అది మెంబ్రేన్ ఫిల్టర్ టెక్నిక్. సో ఈ మెంబ్రేన్ ఫిల్టర్ టెక్నిక్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ శాంపిల్ మీరు ఐడెంటిఫై చేయొచ్చు. డిసడ్వాంటేజ్ ఏంటంటే యూజ్ చేసే ఫిల్టర్స్ అనేవి బాగా డెలికేట్. మెంబ్రేన్ ఫిల్టర్స్ అండ్ అబ్జార్బెంట్ ప్యాడ్ అనేది కంటామినేట్ అవుతాయి కాబట్టి, సో అవి కంటామినేట్ అవ్వకుండా హైజీనిక్ కండిషన్స్ లో
మీరు ప్రొసీజర్ అనేది చేయాల్సి వస్తుంది అనమాట. సో అది డిటెక్ట్ పోర్టబిలిటీ ఆఫ్ వాటర్ శాంపిల్. డిటెక్ట్ పోర్టబిలిటీ ఆఫ్ వాటర్ శాంపిల్. ఓకేనా? లాస్ట్ క్లాస్ లో పోర్టబుల్ వాటర్, మున్సిపల్ వాటర్ ప్యూరిఫికేషన్, ఓన్లీ ప్యూరిఫికేషన్ చెప్పాను. నెక్స్ట్ డిటెక్షన్ జరిగింది, డిటెక్షన్ ఆఫ్ పోర్టబిలిటీ ఆఫ్ వాటర్ శాంపిల్. ఓకేనమ్మా? సో దీనికి మీకు నోట్స్ అనేది నేను వాట్సాప్ లో మీకు సెండ్ చేస్తాను. ఓకేనమ్మా? థ్యాంక్ యూ స్టూడెంట్స్.